అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా గమనించండి. ప్రతి దేవతకు ప్రతి దేవుడికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. భక్తితో ఈ మంత్రాలను జపిస్తే మనకు శాంతి, ఆధ్యాత్మికత, శక్తి లభిస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ మంత్రాలను మనకు చాలా ఉపయోగపడతాయి. మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. శివుడి మంత్రం ఓం నమ శివాయ. విష్ణుమూర్తి మంత్రం ఓం నమో నారాయణ. లక్ష్మీదేవి మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. గణపతి మంత్రం ఓం గం గణపతియే నమః. శ్రీరామచంద్ర మంత్రం ఓం శ్రీ రామాయ నమః. ఆంజనేయ స్వామి మంత్రం ఓం శ్రీ హనుమంతే నమః. శ్రీ చండికాదేవి మంత్రం ఓం హైం హీం క్లీం చాముండాయే విచ్చే. శ్రీ వెంకటేశ్వర స్వామి మంత్రం ఓం శ్రీ వెంకటేశాయ నమః. దుర్గాదేవి మంత్రం ఓం ధూం దుర్గాయే నమః. సుబ్రహ్మణ్య స్వామి మంత్రం ఓం శరం శరవణ భవాయ నమః. కాలభైరవ మంత్రం ఓం భైరవాయ నమః. దత్తాత్రేయ మంత్రం ఓం దం దత్తాత్రేయాయ నమః. సరస్వతీదేవి మంత్రం ఓం హైం సరస్వతియే నమః. సూర్య భగవాన్ మంత్రం ఓం హీం సూర్యాయ నమః. శనిదేవుడి మంత్రం ఓం శనేశ్వరాయ నమః. యమధర్మరాజు మంత్రం ఓం యమాయ నమః. భక్తితో ఈ మంత్రాలను జపిస్తే మనకు శాంతి, ఆధ్యాత్మికత, శక్తి లభిస్తాయి. మనకు వాహనాలంటే గుర్తొచ్చేది బైకు, కారు, బస్సు, లారీ, సైకిల్. కానీ ఆ దేవుడికి, దేవతలకి వాహనాలేంటో మీకు తెలుసా? పదండి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ మహాశివుడి వాహనం నంది, నారాయణ వాహనం గరుడ, బ్రహ్మదేవుడి వాహనం హంస, దుర్గాదేవి వాహనం సింహం, సూర్యదేవుని వాహనం 7 అశ్వాలు, వినాయక వాహనం మూషికం, సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి, అయ్యప్ప స్వామి వాహనం పులి, ఇంద్రుడి వాహనం ఐరావతం, కాలభైరవ వాహనం శునకం, శనిదేవుడి వాహనం కాకి, యమధర్మరాజు వాహనం దున్నపోతు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.